హలో హై ఫ్రెండ్స్, అయితే ఈరోజు ఈ వీడియో చూడండి, చూసిన తర్వాత మాట్లాడుకుందాం. విజయవాడలో అయితే ఒక ఈవెంట్ జరుగుతుందని, బాబుకి ఏమైనా హెల్ప్ అవుతుందని వెళ్ళామండి. అక్కడ అనుకోకుండా సందీప్ అన్న, కళ్యాణ్ పాడల్ అన్న అయితే కనిపించి బాబుని గుర్తుపట్టి స్టేజ్ మీదకి పిలిపించి ఇలా బాబు గురించి వేయించారండి. థ్యాంక్ యూ సో మచ్ మీ ఇద్దరికి అండ్ జ్యోతి అక్కకి. అలానే చూశారు కదా, అయితే ఈమె ఇలా బాబును పట్టుకొని డిఎండి అనేసి వ్యాధి వచ్చిందనేసి నేను ఇంతకుముందు కూడా ఒక వీడియో చెప్పాను. అయితే అందులో వీళ్ళు ఆ బాబును పట్టుకొని కొన్ని డబ్బుల కోసం అసలు తిరగని చోటు లేదు. ఈరోజు దీని అంతటికి కారణం ఏంటంటే, ఆ విజయనగరంలో కొంతమంది ఎదవలు చేసిన ఈ బయట పెట్టిన స్కామ్ పెట్టాము, వాడిని అరెస్ట్ చేపిస్తాము అనేసి కొంతమంది ఎదవలు ముందుకొచ్చి సాయం చేసేవాళ్ళని కూడా చేయకుండా చేశారు. అసలు ఆ బాబు ఇప్పుడు 24 కోట్లు 26 కోట్లు కావాలి. ఈరోజు స్కామ్ బయట పెట్టాము, మేము అది చేసాము ఇది చేసాము అనేసి కొంతమంది ఇద్దరు కొంతమంది అంటే ఆ ఇద్దరు వ్యక్తులు ఘోరంగా చేసినారు. అసలు ఈ బిడ్డకు డబ్బులు పుట్టకుండా చేశారు. ఈరోజు ఎవరెవరో ఇచ్చేవాళ్ళు, సాయం చేసేవాళ్ళు, ఏదో స్క్రిప్ట్ పరంగానో ఏదో ఏదో చేసేవాళ్ళు. అయితే వీళ్ళు ఈరోజు ఆ ఎదవలు ముందుకొచ్చి సాయం చేయొచ్చు కదా, డబ్బులు కలెక్షన్ చేపించవచ్చు కదా, అందరిని అడుక్కోవచ్చు కదా, వీడియో చేస్తావో ఏం చేస్తావో ఇలాంటివి చేత కాదు. అన్నీ ఇలాంటి SMA2 అనేసి వ్యాధులు ఉన్న పిల్లలని నాశనం చేయడానికి ఆ ఇద్దరు ఎదవలు పుట్టి ఈరోజు వీళ్ళ పిల్లల ఉసురు తగులుతుంది ఆ ఎదవలకి. నాకైతే చాలా అంటే చాలా బాధేస్తుంది. ఈమె బాబుని తీసుకొని ఈమె డబ్బుల కోసం ఈమె తిరగాల్సి వస్తుంది ఎక్కడెక్కడో. చాలా అంటే చాలా ఘోరం, బాధ అంటే చాలా బాధేస్తుంది. ఈరోజు చాలామంది సపోర్ట్ చేసి డబ్బులు కావాలనేసి చాలామంది చెప్పినా కానీ నమ్మలేని పరిస్థితి వచ్చింది లాస్ట్కి. అలా ఉందన్నమాట సోషల్ మీడియా. ఓకే ఫ్రెండ్స్, కామెంట్ చేయండి కొంచెం ఆ ఎదవల గురించి.